హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా 2024లో ఇచ్చిన భారతరత్న అవార్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, భారతరత్న అవార్డ్ ఇనిషియేటెడ్ ఆన్ January 2nd, 1954. ఫస్ట్ అవార్డ్ ఈజ్ అనౌన్స్డ్ ఆన్ January 26, 1954. అంటే మనకి భారతరత్న అవార్డు ఇంట్రొడ్యూస్ చేసింది 2nd January 1954లో, కానీ ఫస్ట్ అవార్డ్ అనౌన్స్ చేసింది మాత్రం January 26, 1954. ఇట్ ఈస్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా. It is awarded in recognition of exceptional service towards any field of human endeavor. భారతరత్న అనేది మనకి ఇండియాలోనే అత్యున్నతమైన అవార్డు. ఇది ఏదైనా రంగంలో సేవలు అందించినందుకు గాను మనకి భారతరత్న అనేది అవార్డు ఇవ్వడం జరుగుతుంది. స్టార్టింగ్లో మనకి ఈ అవార్డు అనేది ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ వీటిలో మాత్రమే మనకి సేవలు అందించిన వారికి ఇచ్చేవారు. కానీ 2011 నుంచి ఇన్ ఎనీ ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ ఎండివర్, అంటే ఏదైనా ఫీల్డ్లో సరే మనకి సేవలు అందించిన వారికి గాను ఈ అవార్డు అనేది ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇప్పటివరకు మనకి ఇచ్చిన టోటల్ భారతరత్న అవార్డ్స్ వచ్చేసి 50. మనకి 2024లో భారతరత్న అవార్డు అనేది మనకి ఇద్దరికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చేసి ఒకరు కపూరి థాకూర్, రెండోవారు ఎల్కే అద్వానీ. కపూరి థాకూర్ ఈయన ఎవరంటే ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్. కర్పూరి థాకూర్ గారి 100వ బర్త్ యానివర్సరీ, అలాగే ఈ అవార్డు ఆయనకి అనౌన్స్ చేసిన టైము ఒకటే కావడం విశేషం. సెకండ్ వన్ లాల్ కృష్ణ అద్వానీ. ఈయన వచ్చేసి మనకి భారతీయ జనతా పార్టీకి చెందిన లీడర్. అసలు ఈ భారతరత్న అవార్డ్స్ గురించి ఎవరు డిసైడ్ చేస్తారు, ఎవరికి ఇవ్వాలి అని ఎవరు డిసైడ్ చేస్తారు అంటే, ద రికమెండేషన్స్ ఫర్ భారతరత్న ఆర్ మేడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ టు ద ప్రెసిడెంట్. అంటే ప్రైమ్ మినిస్టర్ రికమెండ్ చేస్తారు ప్రెసిడెంట్కి. ద నెంబర్ ఆఫ్ ఇయర్లీ అవార్డ్స్ ఈజ్ కన్స్ట్రైన్డ్ టు ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ 3 ఇన్ ఏ స్పెసిఫిక్ ఇయర్. అంటే ఒక సంవత్సరంలో మనకి మ్యాక్సిమం 3 భారతరత్న అవార్డ్స్ ఇస్తారు. అవార్డ్ కంపోజిషన్. అసలు మనకి భారతరత్న అవార్డు అంటే దాంట్లో ఏముంటుంది, ఎలా ఉంటుంది అంటే, ఇది ఒక బ్రాంజ్ మెడల్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ పీపల్ లీఫ్, అంటే రావి చెట్టు ఆకు షేప్లో ఉంటుంది. దాని మీద సత్యమేవ జయతే అని దేవనాగరి స్క్రిప్ట్ లిప్లో ఉంటుంది. దాంతోపాటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం చేసిన ఒక సర్టిఫికెట్ అయితే అందివ్వడం జరుగుతుంది. దెర్ ఈజ్ నో క్యాష్ కాంపోనెంట్ ఇన్ ద అవార్డ్. అంటే ఈ అవార్డుకి మనకి క్యాష్ అనేది ఏమి ఇవ్వడం జరగదు. మనకి భారతరత్న అవార్డు అనేది ప్రతి సంవత్సరం ఇవ్వాలి అనే రూల్ ఏం లేదు. లాస్ట్ టైం మనకి 2019లో ఇచ్చారు. మళ్ళీ 5 years తర్వాత ఇప్పుడు 2024లో భారతరత్న అవార్డ్స్ అనేవి అనౌన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ రెసిపియెంట్స్ ఆఫ్ ద భారతరత్న. మనకి మొట్టమొదటిసారిగా భారతరత్న అవార్డు తీసుకున్న వ్యక్తులు వచ్చేసి 3 ఉన్నారు. వాళ్ళు ఒకరు సి రాజగోపాలాచారి, రెండో వ్యక్తి సివి రామన్, మూడో వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్. సి రాజగోపాలాచారి అలాగే సివి రామన్ అనే వ్యక్తులు తమిళనాడుకు చెందినవారు. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరికీ 1954లో మొట్టమొదటిసారి భారతరత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే భారతరత్న తీసుకున్న మొట్టమొదటి లేడీ ఎవరు అంటే శ్రీమతి ఇందిరాగాంధీ. ఈమెకి 1971లో భారతరత్న అనేది ఇవ్వడం జరిగింది. ఈమె ఉత్తరప్రదేశ్కి చెందిన వ్యక్తి. ఫస్ట్ ఫీమేల్ రెసిపియంట్ అలాగే ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా ఈమెనే. అలాగే చనిపోయిన తర్వాత భారతరత్న అవార్డు తీసుకున్న వ్యక్తుల్లో మొదటి వ్యక్తి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఈయనకి 1966లో ఇవ్వడం జరిగింది. ఈయన ఉత్తరప్రదేశ్కి చెందిన వ్యక్తి. భారతరత్న తీసుకున్న మొట్టమొదటి విదేశీయులు ఎవరు అంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. 1987లో ఈయన పాకిస్తాన్కి చెందిన వ్యక్తి. అతి చిన్న వయసులో భారతరత్న అవార్డు తీసుకున్న వ్యక్తి ఎవరు అంటే మనకి సచిన్ టెండూల్కర్. 2014లో ఇచ్చారు. ముంబైకి చెందిన క్రికెట్ ప్లేయర్. ఫస్ట్ స్పోర్ట్స్ పర్సన్ టు రిసీవ్ భారతరత్న. అతిపెద్ద వయసులో ఈ అవార్డు తీసుకున్న వ్యక్తి ఎవరు అంటే డీకే కార్వే. 1958లో ఇచ్చారు. ఈయన మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. ఈయనకి 100 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ అవార్డు అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే భారతరత్న తీసుకున్న ఫస్ట్ సింగర్ ఎవరు అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఈమెకి 1998లో ఇచ్చారు. ఈమె తమిళనాడుకు చెందిన వ్యక్తి. భారతరత్న తీసుకున్న మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. 1955లో ఈయన ఉత్తరప్రదేశ్కి చెందిన వ్యక్తి.
ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు రిసీవ్ భారతరత్న అవార్డు వచ్చేసి మనకి సి రాజగోపాలాచారి ఇన్ 1954. ఈయన తమిళనాడుకు చెందిన వ్యక్తి. అలాగే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. ఇప్పటివరకు ఇచ్చిన 50 భారతరత్న అవార్డ్స్లో కేవలం 5 అనేవి మనకి ఉమెన్కి ఇచ్చారు. ఆ భారతరత్న అవార్డు తీసుకున్న 5 ఉమెన్ ఎవరు అంటే ఒకటి శ్రీమతి ఇందిరాగాంధీ, మదర్ తెరీసా, అరుణా అసఫ్ అలీ, ఎంఎస్ సుబ్బలక్ష్మి, లతా మంగేష్కర్. అలాగే ప్రెసిడెంట్స్ హానర్డ్ విత్ భారతరత్న టిల్ 2024 మనకు వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్, బాబు రాజేంద్ర ప్రసాద్, జాకీర్ హుస్సేన్, వివి గిరి, ఏపీజే అబ్దుల్ కలాం, ప్రణబ్ ముఖర్జీ. మనకి ఈ అవార్డు తీసుకున్న 3 విదేశీయులు ఎవరు అంటే మదర్ తెరీసా, ఈమె అల్బేనియాలో జన్మించింది. 2వ వ్యక్తి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, పాకిస్తాన్. 3వ వ్యక్తి నెల్సన్ మండేలా, ఈయన సౌత్ ఆఫ్రికా. ఇండియాలో భారతరత్నతో పాటు అలాగే నోబెల్ ప్రైజ్ కూడా తీసుకున్న వ్యక్తులు మనకు వచ్చేసి 3 ఉన్నారు. వాళ్ళు సివి రామన్, నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్. సెకండ్ వన్ మదర్ తెరీసా, నోబెల్ ప్రైజ్ ఇన్ పీస్. థర్డ్ వన్ అమర్త్య సేన్, నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్. Thank you for watching.